ప్రెజెంట్ మనం శ్రీ చిదంబరం గారు అనే మూవీ టీమ్ తో ఉన్నాం. హాయ్ మేడం. హలో. ఇప్పుడే చేశానులేండి ప్రమోషన్. ఓకే హాయ్ మేడం. మేడం ఈ గోదావరి యాస అంటే నాకు చాలా ఇష్టం అండి. సినిమాలో మాట్లాడండి సార్. వద్దులేండి కొట్టేస్తారండి గోదావరి వాళ్ళు. క్రౌడ్ ఫండెడ్ తో స్టార్ట్ అయ్యి ప్రొడ్యూసింగ్ వాళ్ళు ప్రొడక్షన్ చేయడం, చాలా పెద్ద సినిమా అయిపోవడం, ఇప్పుడు నేషనల్ అవార్డు కొడద్ది అనే రేంజ్ లోకి సినిమా వెళ్ళడం. అసలు ఇంత చూసా కదా, అసలు జర్నీ ఎలా అనిపించింది మీకు? వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది ఎవరికన్నా. ఎలా ఉంది మేడం? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మంచిగా పుల్లంగిలో తెలుగు రాదా అండి? శ్రీ చిదంబరం గారు అనే సినిమాకి డైరెక్టర్ అన్న మీరు. అది నా స్టోరీగా నాకు తీసినట్టు అనిపించింది. మీకు తెలుసా అన్న? వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయింది, నువ్వు ఎప్పుడు చేసుకుంటావు ఏంటో. ఇప్పుడు సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న చెప్పండి అన్న. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఫస్ట్ టీజర్ లాంచ్ లో అనుకుంటా కొన్ని మాటలు మాట్లాడారు. ఒక ర్యాండమ్ గై, ఒక 27 years గై ఫ్రమ్ రాజమండ్రి ఒక సినిమా తీస్తే దాన్ని సపోర్ట్ చేయడానికి ఇంతమంది ఆల్మోస్ట్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవ్రీవన్ సత్యాన్ అందరూ వచ్చారు. ఐ వాంట్ షో దెమ్ దిస్ ఫ్రేమ్. అంటే మీరే స్టార్టింగ్ లో చెప్పారు మీకు కూడా స్పిన్ ఉంది, అదే దీని వల్ల మీరు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారు? బ్రో నా లైఫ్ లో ఫేస్ చేసింది అయితే ఒకే ఒక ఇబ్బంది బ్రో. నేను ప్రైవేట్కి వెళ్ళేవాడిని. వాళ్ళు ఏంటంటే నువ్వు ఎటు చూస్తున్నావు, నువ్వు ఎటు చేస్తున్నావు అని నాకు ఎక్కువ కొట్టేసేవాడు. బ్రో నీకు ఈ సినిమా తీయాలని ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఇట్స్ అబౌట్ ఇన్సెక్యూరిటీ అనమాట. మన అందరిలో కూడా చాలా చాలా లోపాలు ఉంటాయి. నీ పేరు చిదంబరమా? కాదండి. మరేంటి అందరూ చిదంబరం అని పిలిస్తే పిలిపించుకుంటున్నా? అలవాటు అయిపోయిందండి. కానీ నాకు ఒకటి మాత్రం హ్యాపీ అనిపించింది అన్న, సినిమా మొత్తంలో కత్తి లాంటి హీరోయిన్ పెట్టారు చూడు. మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఒక మంచి క్యారెక్టర్ చేసి ఇక్కడికి వచ్చారు కదా, స్టార్టింగ్ నుంచి స్ట్రగ్లింగ్ నుంచి ఉన్నారా బ్రో వీళ్ళతో జర్నీలో? ఎవరో లేరు బ్రో, స్టార్టింగ్ నా స్ట్రగ్లింగ్ నుంచి. బ్రో ఎలా అనిపించింది వినయ్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది, మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది. చిదంబరం దారి మార్చా